లిమిట్స్ లో కూడా ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయిల్ మిల్లుల మీద దాడులు కొనసాగుతున్నాయి. ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి శాంపిల్స్ సేకరించారు. నూనెల వినియోగదారులతో పాటు అమ్మేవారు కూడా బిల్స్ తో కొనాలి, అమ్మాలని పల్నాడు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సేహెచు లక్ష్మీనారాయణ సూచించారు. లేబుల్స్ ఉన్న ఆయిల్స్ కే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు సేకరించిన శాంపిల్స్ లో కల్తీ ఉన్నట్టు తేలితే కేసులు పెడతామన్నారు. ద్వారా లేదా తర్వాత అన్సేఫ్ వచ్చినట్లయితే జ్యుడిషియల్ కోర్టు ద్వారా కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా కానీ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అవేర్నెస్ తెలియజేస్తున్నది ఏంటంటే ఆయిల్స్ కొనేటప్పుడు రీప్యాకింగ్ ఉండేటువంటి పరిస్థితిలోనే సాధ్యమవుతారు. కొన్నట్లయితే ఆ రీప్యాకింగ్ చేసిన వాటి మీద లేబుల్స్ మీద ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, బ్యాచ్ నెంబర్ ఏందనేది అవకాశం ఉంటుంది. అవి సాధ్యమైనంత వరకు 100% ప్రజలు కూడా అవేర్నెస్గా ఈ రీప్యాకింగ్ చేసినటువంటి లేబుల్స్ కలిగినటువంటి ఆయిల్స్ని కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా కొనుగోలు చేసిన వల్ల అడల్ట్రేషన్ అనేది తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది, ఎవరు తయారు చేశారా ఏమనేది ఉంటుంది. ఈ వ్యాపారస్తులు కూడా ఏమి ఇబ్బందికరం కాకుండా వాళ్ళు కూడా కొనుగోలు బిల్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా రక్షణ కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ వినియోగదారులు కానీ ఎవరైనా కానీ కొనుగోలు బిల్లు తీసుకున్నట్లయితే రక్షణ సేఫ్గా ఉంటుంది. ఇటీవల మీరు సేకరించినటువంటి సార్ ఈ నెలలో కల్తీ అని వచ్చినాయి ఎన్ని ఉన్నాయండి సార్? మీరు వచ్చిన రిపోర్ట్స్ సార్ ఈ సంవత్సరం వచ్చేసి ఒక 20 కేసెస్ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ కేసుగా రావడం జరిగింది. అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా అవి జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేయడం జరిగింది. కలెక్టర్ ద్వారా